గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక 4 కేసెస్లో మనం ఈరోజు 17 మందిని, ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 17 మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికని రూపొందించుకుని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికీ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది. అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ANTF యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు, వీ హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్, ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది. సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు, ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఆల్రెడీ నిన్ననే చెప్పాను, నేను గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని, అదేవిధంగా వారు ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా జియో ట్యాగ్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే, కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం. ముఖ్యంగా మనకు లాస్ట్ 5 yearsలో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 719 కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ 5 yearsలో. సో 719 కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్, అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారా అంటే అన్నిట్లో చేసినట్టు అనిపించట్లేదు. దాని గురించే టాస్క్ ఫోర్స్కి బాధ్యతను అప్పగించి ఈ 719 కేసెస్లో లాస్ట్ 5 yearsలో జరిగిన 719 కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది. మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపుట్ జిల్లా నుంచి, అదేవిధంగా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి.
అంటే సీలేరు అటవీ ప్రాంతం అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయి తెస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే 719 కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, గంజా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అనేది తెలుసుకోమని చెప్పడం జరిగింది. అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పడం జరిగింది. ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు 77 మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని 185 కేజెస్ గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు కూడా 17 మందిని అదుపులో తీసుకొని 46 కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకసారి డేటా చూస్తే నేను ఇందాకనే అడిషనల్ డీఎస్పీ టాస్క్ ఫోర్స్ అడిగాను, అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు, 17 మంది ఏం చేస్తారు, ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఇందులో 10వ తరగతి చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు 12 మంది ఉన్నారు. 7వ తరగతి చదివిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తులు 3 ఉన్నారు. డిప్లొమా చదివిన వ్యక్తి 1 ఉన్నారు. అంటే ఇవంతా కూడా సరే వీళ్ళ ప్రీవియస్ కేసెస్ ప్రీవియస్ హిస్టరీ అడిగితే ఆల్మోస్ట్ అందరి మీద ఎన్డీపీఎస్ కేసెస్ 2, బాడీ అఫెన్సెస్ 2, ఇంకొకటికి ఎన్డీపీఎస్ కేసు 1, థెఫ్ట్ కేసు 1, బాడీ అఫెన్స్ 1, ఇంకొకరికి ఎన్డీపీఎస్ కేసులు 5, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ 4, తర్వాత బాడీ అఫెన్సెస్ ఇంకొకటికి బాడీ అఫెన్సెస్, ఇంకొకడు 498A అంటే భార్య మీద హింసించడం. ఇటువంటి కేసెస్ అంతా కూడా చూస్తే వీళ్ళందరూ కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తులుగానే కనిపిస్తూ ఉన్నారు. అంటే నేరము అదేవిధంగా గంజా అనేది 2 వేరువేరు కాదు. వీటికి అవినాభావ సంబంధం ఉన్న విషయం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను అందుకే మీకు చెప్పాను, ప్రాపర్టీ అఫెన్సెస్ అదేవిధంగా బాడీ అఫెన్సెస్ చేసే ప్రతి వ్యక్తిని కూడా అతనికి గంజా లింక్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. అందులో భాగంగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో ఈ గంజాని నిర్మూలించే దిశగా ముందుకు వెళ్ళాలి, అందుకు కావాల్సిన వనరులంతా సమాయత్తం చేసుకోండి, హ్యూమన్ రిసోర్స్ని సమాయత్తం చేసుకోండి. ముప్పేట దాడి చేస్తే తప్ప ఇది మనం ఈ గంజా బారి నుంచి మన యువతను కానీ సమాజాన్ని కానీ రక్షించుకోలేం. కాబట్టి అన్ని విధాలా మనము మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఈరోజు 17 మంది ముద్దాయిని పట్టుకోవడం ముదాహం. ఇందులో 2 జూనైల్స్ కూడా ఉన్నారు. సో ఇది చూసే మనకు కొంత బాధేస్తుంది. చిన్నపిల్లలు కూడా అంటే మేజర్ కాని వాళ్ళు కూడా ఈ గంజాయి చేసి సేవిస్తున్నారంటే దీన్ని మనం సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా అన్ని విధాలా మనము అందరూ సహకరించుకుంటూ ముందుకు పోతే తప్ప ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోలేము. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తూ ఉంది. సో మోస్ట్లీ అనదర్ 2-3 డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత సమాచారం కూడా పోలీస్ శాఖకు విరివిగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అది వచ్చిన తర్వాత ఇంకొంత మనం ముందుకు వెళ్ళొచ్చు అనేసి మనం అనుకుంటున్నాం. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది, వెహికల్ చెకింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ 17 మంది ఎవరైతే దొరికారో వీళ్ళ క్రైమ్ హిస్టరీ ఒకసారి చూసి అంత మునుపు అఫెన్స్ చేసి ఉంటే ఆ అఫెన్సెస్ బట్టి వీళ్ళ మీద పీడీ యాక్ట్లు ఏమన్నా మనం ఇన్వోక్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. ఒకసారి వీళ్ళ నేర చరిత్ర అంతా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా రౌడీ షీటర్స్ నిన్నే మీకు చెప్పాను, బ్లేడ్ బ్యాచ్ అన్నీ కూడా కొంత ఇంటర్లింకేజెస్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఒకసారి స్టడీ చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి ఈ యొక్క గంజాని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో గుడ్ వర్క్ చేసిన కానిస్టేబుల్స్ని
అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ని, అసిస్టెంట్ డిఎస్పీ టాస్క్ ఫోర్స్, ఎస్హెచ్ఓస్ అందరూ కూడా అభినందిస్తూ ఇంకా ముందు ముందు వీళ్ళ మీద పక్కా నిఘా పెట్టాలి. అందరికీ చెప్పాను, మీరు గంజా తాగిన వాడిని పట్టుకోవడం అంటే ఒక చిన్న ఇక్కడ ఎంఓలో ఒకటి కనిపిస్తుంది. గంజా తాగిన వాడు ఫస్ట్ గంజా తాగుతాడు, తర్వాత డబ్బులు సరిపోవు. వాడు ఏం చేస్తాడంటే కొంత గంజా తెచ్చుకొని వాడు కొంత గంజా సేవించి మిగతా వాళ్ళకి సప్లై చేస్తున్నాడు. అంటే వాడే పెట్లర్గా మారిపోతున్నాడు. సో ఇది కూడా ఒక ప్రమాదకరమైన పరిణామం. సో కాబట్టి ముందుగానే ఈ గంజా సేవించడం గుర్తించడం, అదేవిధంగా కొంత డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ వీటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద కొంత వర్కౌట్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఒక సబ్ కమిటీ ఫామ్ అయ్యి సబ్ కమిటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు అంతా కూడా కలిసి, అగ్రికల్చర్ మినిస్టర్ అంతా కలిసి దీన్ని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ కూడా వారు త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. సో వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ యొక్క గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. 46 కేజీస్ అండి. ఇందులో ఒక ఇద్దరు వచ్చేసేసి వైజాగ్ సంబంధించిన ఏరియా వాళ్ళు సప్లయర్స్. ఈ 15 మంది కూడా ఇక్కడనే కొంత సేవింగ్స్ వీటి తీసుకొని ఇంకోటికి ఇస్తాడు అట్లా. సో ఈ నెట్వర్క్ మొత్తం ఛేదించాలంటే మనం ఎవరిని ఉపేక్షించకుండా ముందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఇంకా ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎవరైతే గంజా సేవిస్తున్నారో వీళ్ళందరినీ ఈ మధ్యనే ఇందాకనే మన గౌరవ హోమ్ మినిస్టర్ గారి మీటింగ్ జరిగింది. సో వారు చెప్తూ ఈ డ్రగ్ని ఐడెంటిఫై చేసే డ్రగ్ టెస్ట్ కిట్